ఇంతకన్నా దుర్మార్గం పాలన ఎక్కడన్నా ఉందో ఒక్కసారి ఆలోచించేయాలి. ఏదైనా నోరు తెలిసాడంటే నోట్ల మాట వచ్చిన తప్పుడు పోతల తప్ప ఒక్కటైనా సరైన మాట్లాడినావా అని ఆయన కూడా నేను అడుగుతున్నాను. తోపు వాళ్ళని ఆయన సంబంధించిన ఒక రిటైర్ అయిన జడ్జి గారు ఆయన అందరికీ కూడా తెలుసు ఎవరి ఏమని పరికరాల వాళ్ళు ఏంటి వీడేంటనే కూడా తెలుసు. కానీ ఆయన కూడా ఆ విధంగా మాట్లాడడం అది నాకు కూడా చాలా బాధాకరంగా ఉండాలని కూడా చెప్తున్నాం. వస్తాం అడగొచ్చున్నాం సునీతమ్మ మాట్లాడేది అనుకున్నావు ఛాలెంజ్ చేస్తున్న ఈరోజు పార్టీ రామయ్య తెలుసుకున్నాం ఎవరు తప్పులు చేశారో తెలుసుకుందాం అని ఈరోజు మా పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజు నేను అడుగుతున్నానని ప్రకాష్ రెడ్డిని అడుగుతున్నాం. ఎక్కడైనా తప్పు చేశామని చూపిస్తే రాజకీయాల్లో కూడా నేను రాజకీయాలకు కూడా ప్లస్ స్టాప్ అవుతుందని సిద్ధం నువ్వు సిద్ధమా అని ఆ ప్రకాష్ రెడ్డి కూడా అడుగుతున్నానని ప్రత్యేకంగా నేను వాళ్ళని కూడా తెలియజేసుకుంటూ ఏదో ఓడుకున్నాను నా కార్యకర్తలు అనుకుంటే ఒక్క మాట నేను చెప్తే ఒక్క ఊళ్ళో కూడా నువ్వు అడుగు పెట్టలేకు నీ సొంత కూడా నువ్వు పెట్టలేకు అని నేను ప్రకాష్ రెడ్డి గారు కూడా నేను హెచ్చరిస్తే ఏది ఏమైనా ఊళ్ళో దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈసారి ఎక్కడైనా మాట్లాడినా మా మనల్ని కన్వీనర్లే కాదు మా కార్యకర్తలే కాదు అందరూ కూడా ఏకమై ఆయన్ని ఎక్కడ పట్టాలో అక్కడ పట్టాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. పోలీసులు నాకే అంటారు పోలీసులు కూడా సపోర్ట్ చేస్తుంటే పోలీసులు మన సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి ఆయన కరెక్ట్ గా పనిచేస్తుంటే ఆయన మీద కక్ష పెట్టి ఏదో రకంగా ఏదో చేయాలని వ్యక్తిగతంగా సూచన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పోలీసులు కూడా తెలుసుకొని దీని మీద కూడా చర్యలు తీసుకుంటారని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనా అలాంటి దుర్మార్గ పాలన వద్దనే దాదాపు 23,000 ఓట్లతో నన్ను గెలిపించారు. రాష్ట్ర నియోజకవర్గం నేను డెవలప్ చేస్తా. మనమే గాండ్లపట్టి కొత్తపల్లి సంబంధించిన మాజీ సర్పంచ్ అన్నగారు వాళ్ళ బ్రదర్స్ వారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లీడర్లే అక్కడ ఆత్మకూరు మండలం ఒట్టిపల్లికి సంబంధించిన ఇద్దరు ఈరోజు మన మాజీ సర్పంచ్ గారి అన్నని దారుణంగా ఇంట్లో పడుకుంటే కొట్టింది కూడా మనం అంతా చూసాం. అలాంటి దుర్మార్గ పాలన చేపించే కుటుంబం ఒక తోపు బ్రదర్స్ కే దక్కుతుందని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మేము కూడా కళ్ళు మోసుకొని నిద్రపోయే పరిస్థితులు ఎవరు లేరు. ఎవరు తప్పు చేసినా ఏదెత్తి చూపియండి, ధైర్యంగా ఉండండి. మన వెనక పచ్చ జెండా ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్త లీడర్లందరూ గుర్తు పెట్టుకొని పచ్చ జెండా ఉంది పరికర కుటుంబం ఉండాలని ప్రతి ఒక్కరు ముందుకేసి ఎవరైనా తప్పు చేసినా ఎవరైనా ఏమైనా మాట్లాడినా కూడా మెల్లు ఉంచండి. ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ఆయన పరికాల గారికి అవకాశం ఇచ్చిన మా కీర్తి శేషు నందమూరి తారక రామారావు గారికి కూడా ఇద్దరికి నమస్కారాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు చేస్తుంది. నెక్స్ట్ మీటింగ్ కి ఒక క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీ మీటింగ్ అంటేనే కార్డు కూడా ఇస్తాం, సభ్యత్వం కార్డు కూడా తీసుకొని మెల్ల వేసుకొని పచ్చ చొక్కాలు వేసుకొని పచ్చ కన్నవ వేసుకొని రావాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఒక 40 మాత్రమే వేసుకున్నాం. రూరల్ మండలంలో వేదిక మీద ఉండే మా నారాయణ స్వామి అదేవిధంగా ముత్యాలు మా రామసుబ్బమ్మ మర్చిపోయింది.